యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండును గనుక అతని గర్భఫలముల నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చునిబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన అభినందనలు, శుభాలు, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా ఉంటే ఏమీ, లేకపోతే నీకేంటి అని ఎవరైనా అడుగుతారేమో. అలా అడిగేవాడు కూడా, నెగిటివ్గా ఆలోచించేవాడు కూడా ఉంటారు. మీరు క్షేమంగా ఉన్నట్లయితే మీరు వాక్యాన్ని వినగలరు, నన్ను ప్రోత్సహించగలరు, ప్రార్థించగలరు. మనందరం క్షేమంగా ఉండాలి. కృపాక్షేమాలు మన వెంట రావాలి, చిరకాలం రావాలి. 2 రోజులు రావాలి, 3 రోజులు రావాలి, 1 వారం రావాలి, 1 నెల రావాలి, 1 సంవత్సరం రావాలని కాదు. చిరకాలము, లేకపోతే ఇలా కంటిన్యూగా వస్తూనే ఉండాలి. కానీ మీ క్షేమ సమాచారాల గురించి తెలియజేయండి. మీరు ఎలాగున్నారో తెలియజేయండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే పంచుకోండి. ఈ దినాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ రాయబోతున్న వారు ఉన్నారు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ రాయబోతున్న వారు ఉన్నారు. వారి గురించి వివరాలు పెట్టినట్టయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి శనివారము, ఆదివారము మా స్థానిక మందిరంలో శాంతినగర్ 6వ వీధిలోని గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్లో ఉదయం సాయంకాలము ఉపవాస కూడికలు జరుగుతాయి. మీ ప్రార్థన మనం వారంలో 2 రోజులు, 2 కంటిన్యూస్ డేస్, ఫ్రైడే అండ్ సాటర్డే. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినట్టయితే మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని మా స్థానిక సంఘంలో సభ్యులుగా చేసుకోవడానికి కాదు ఆ ఉపవాస కూడికలు. మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి అని అడగడంలో కూడా ఉద్దేశం మిమ్మల్ని మా స్థానిక మందిరంలో సభ్యులుగా చేయడం అనేది కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాం. మీరు వెళ్తున్న చోటుకే వెళ్ళండి, అక్కడ నమ్మకంగా ఉండండి, అక్కడ ఎదగండి. అక్కడ ఎదుగుదల జరగని పక్షంలోనే మీరు వేరొక సహవాసం గురించో మందిరం గురించో ఆలోచించండి. కొన్నిసార్లు మీరు వెళుతున్నట్టు సంఘ కాపరి దర్శనాన్ని కోల్పోయిన వాడైతే, కేవలము ధనము వెనకాల వెళుతున్న వ్యక్తి అయితే, మీ ఆత్మల గురించి ఆలోచించకుండా మీ ఆస్తిని గురించో, లేకపోతే మీ ధనం గురించో, మీ సంపాదన గురించో, మీ దశంభాగాల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి అయితే, ఆ సంఘానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. అది ఏ సంఘము, ఏ డినామినేషన్ అని నేను మాట్లాడడం లేదు. అవి మీ వ్యక్తిగతమైన విషయం. పలానా చోటకి వెళ్తున్నాం కాబట్టి జీవితాంతం అక్కడికి వెళ్ళాలని రూలేం లేదు. మీకు ఎక్కడ ఆత్మకు క్షేమం కలుగుతుందో, క్షేమాభివృద్ధి కలుగుతుందో అక్కడికే వెళ్ళండి, ఆత్మలో ఎదగండి. స్తోత్రం. మనకు అర్థమైపోతుంది ఎక్కడ మనం ఎదగగలము అని. మన పిల్లల్ని ఏ స్కూల్లో చేరిస్తే వాళ్ళు బాగా చదవగలరు అని 10 మందిని అడిగి మనం తెలుసుకుంటాం. బయటికి వెళ్ళి భోజనం చేయాలనుకున్నప్పుడు నలుగురిని ఎంక్వైరీ చేస్తాం, మంచి హోటల్ ఎక్కడుందండి అని. ఒక హోటలు, ఒక స్కూలు, వీటి విషయాల్లో మనం సెలెక్టివ్గా ఉన్నట్లుగా మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా, మందిరాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డినామినేషన్లకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగని ఈ రోజుల్లో డిజిటల్ చర్చెస్, ఆన్లైన్ చర్చెస్ కొంతమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. అవి ఉంటే ఉండవండి. మీ స్థానిక సంఘానికి అవి ప్రత్యామ్నాయం కావు, ఆల్టర్నేటివ్స్ కావు. దేవుని స్తోత్రం. మన నెల్లూరులో ఇంకా కొత్తగా సంఘాలు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు రక్షించబడి ఒక గుంపుగా తయారైతే ఎక్కడికి వెళ్ళని పరిస్థితి పెట్టుకోవచ్చు. కానీ ఆన్లైన్ చర్చ్, డిజిటల్ చర్చెస్ అని పెట్టుకుని వాళ్ళెవరో ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో మాట్లాడుతుంటే ఎక్కడో చూసుకొని సంతోషపడి, లేదా చెన్నైలో వాళ్ళు ఏదో చెప్తుంటే సంతోషపడి తృప్తిపడాల్సినంత అవసరం లేదు. మీకు ఒక పాస్టర్ అందుబాటులో ఉండగలడు. పాస్టర్ కావాలి. పాస్టర్ ఉన్నాడు, స్థానిక సంఘ కాపరి ఉన్నాడు. మనకు కొద్దిగా వివరణ ఇవ్వడానికి కొంతమంది ఎవరైనా కావాలి, ఆత్మ సంబంధమైన వివరణ ఇవ్వడానికి. నపుంసకునికి వివరణ ఇవ్వడానికి ఒక పిలుపు కావాల్సి వచ్చింది. అపోలో అనేటువంటి విద్వాంసుడికి, ప్రవీణుడికి కాస్త వివరణ ఇవ్వడానికి సామాన్యులైనటువంటి అకుల ప్రిస్కిలాలు కావాల్సి వచ్చింది.
మనకు ఒకరి యొక్క అవసరత ఉంది, దేవుని సేవకుల యొక్క అవసరత ఉంది. దేవుని సేవకులమైన మేము 24 గంటలు ఇదే పనిలో నిమగ్నమైపోయి లీనమైపోయాం కనుక, నిరంతరము ఇదే పనిలో ఉంటాం కనుక మాకు వేరే పనేం లేదు. ఎటువంటి బిజినెస్ జాబో ఇటువంటివి లేవు కనుక మేము ఈ పనిలో ఉంటాం కనుక, వాక్యమందు ఉపదేశమందు మేము ప్రయాసపడుతుంటాం కనుక, మీకు ఎటువంటి ఆత్మీయ సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా మీకు ఒక అవగాహన, ఒక కంక్లూజన్ ఇవ్వాల్సింది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు సాయంత్రం 6:30 గంటల నుంచి, రేపే జస్ట్ ఇంకా కొన్ని గంటల తర్వాత, అనగా ఇంచుమించు ఒక 36-35 గంటల తర్వాత జరగబోయేటువంటి ఉచిత కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల ఏర్పాటు చేస్తున్న ఉచిత కూడికి ఈ నెల కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల మీరే మాకు ముఖ్య అతిథి, మీరే మాకు గెస్ట్ కనుక మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఒకవేళ మందిరాలకి ఉదయం వెళ్ళి అలసిపోయామని మాత్రం చెప్పొద్దు. క్రైస్తవ సంఘంలో ప్రజలు మట్ల ఆదివారం, పామ్ సండే, ప్యాషన్ సండే, హోసన్నా సండే అని ఆచరించే రోజు కనుక మరి ఇంకా కొద్ది బిజీ అండి అని అనవద్దు. ఈస్టర్కి ముందు సండే, గుడ్ ఫ్రైడేకి ముందు సండే కనుక 2వ ఆదివారం కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాస్తవంగా అది 20వ తేదీ జరగాల్సిన మీటింగ్ 13వ తేదీ జరుగుతుంది. మే నెలలో 18వ తేదీ జరగబోయేటువంటి ఉద్యోగ కూడిక కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్ట్ నెలలో, సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ నెలలో ఇలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రతి నెల ఒకరోజు బైబిల్ క్లాస్ అనుకోండి, బైబిల్ స్టడీ అనుకోండి. కనుక ఈ కూడికి మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఖచ్చితంగా రావాల్సింది కదా అని చెప్తున్నాను అంటే దాని అర్థం ఏదో ఫోర్సిబుల్ కన్వర్షన్ లాగా, బలవంతపు మత మార్పిడిలాగా ఏంది ఇంత ఒత్తిడి చేస్తున్నాండి అని మాత్రం అనుకోవద్దు. మీరు వచ్చి దేవుని మాటలు వినాలి. అక్కడ కొన్ని అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది. సౌండ్ విషయంలో అభ్యంతరం చెప్తున్నారు, ఇతర అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఏదో జరుగుతుంది. కొద్ది మందితోనో కాస్త ఎక్కువ మందితోనో కార్యక్రమం జరుగుతుంది. కపాడిపాలెం నుంచి, కొండాయిపాలెం నుంచి, అంతేకాకుండా కొత్తూరు నుంచి, శ్రీలంక కాలనీ నుంచి, డైకస్ రోడ్ నుంచి, శాంతినగర్ నుంచి, సంజయ్ గాంధీ నగర్ నుంచి, ఆయా ప్రదేశాల్లోంచి దేవుని బిడ్డలైన ఉన్నటువంటి మీరందరూ తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ర్యాలీ కాదండి, ఇది ర్యాలీనో లేకపోతే ఉద్యమం కాదు. ఇది ఒక సువార్థిక పిలుపు, సువార్థీకరణ కొరకైన శిష్యత్వం కొరకైనటువంటి శిష్యత్వపు కూడా దీని కొరకైన పిలుపు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రేపే ఆదివారం, రేపు సాయంత్రం జరగబోయేటువంటి కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి వారిని తీసుకొనండి. యేసు నామములో వారికి ప్రార్థన చేస్తాం. అవసరమైతే నూనె రాచి ప్రార్థన చేద్దాం. అలాగని ఒలివ నూనె యెరూషలేము నుంచి తీసుకొచ్చాను, నేను ఇప్పుడు యెరూషలేము పోలేను, నూనె తీసుకొని రాలేను. యెరూషలేములోని నూనె ద్వారా ఏదో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. యేసు నామములో ఏదైనా జరుగుతుంది అనుకుంటాను, కానీ ఒలివ నూనె ద్వారా ఏదో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నూనె రాచి అని దానికి స్మియర్ అంటే రాయడం కాదు, పామడం కాదు, జస్ట్ అప్లై చేయడం కాదు, అది వేసి రుద్దడం అనే ఉద్దేశంతో చెప్పబడింది. సరే, ఇప్పుడు దానికి వివరణలో కూడా వెళ్ళలేదు. అవసరం అయితే ఒకవేళ మీరే నూనె బాటిల్ తీసుకొచ్చినట్టయితే, మీరే ఒకవేళ యెరూషలేములో నుంచి మీరు వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ఒలివ్ ఆయిల్ తీసుకొస్తే దానికోసం నాతో పాటు ఉన్నటువంటి ఒక 5-6 మంది సేవకులు, ఒక 10 మంది సేవకులు ప్రార్థన చేస్తాం. అది మీకే ఇచ్చేస్తాం. నూనె అమ్ముకునేటువంటి వ్యాపారం కోసం దేవుడు నన్ను పిలవలేదు. నూనె అమ్ముకోవడాలు, కర్చీఫ్ అమ్ముకోవడాలు, ఈ పనికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. వ్యాపారం చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు, కానీ వాక్యాన్ని వివరించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ మీటింగ్కి ఖచ్చితంగా రావాల్సిందిగా, మీరు మీటింగ్కి రావడం వల్ల మీరు ఏదో ఒక విధంగా ఆత్మీయంగా మీరు బెనిఫిట్ అవుతారని నేను భావిస్తున్నాను. ఈ మీటింగ్లో దేవుని సందేశాల ద్వారా దేవుడు మీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయంలో మంట పుట్టవచ్చు. మీరు ఎమ్మాయి దారి నుంచి తిరిగి యెరూషలేముకు వచ్చే అవకాశం ఏదో జరుగుతుంది. సంథింగ్ వుడ్ హ్యాపెన్ టుమారో. ఆ కూడికలో ఏదో జరగబోతుంది. స్తోత్రం.
కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈ సమయంలో నిన్నటి మన ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దర్శనం యొక్క అవసరం ఉంది. దర్శనాలు ఆగిపోయాయని, స్వప్నాలు ఆగిపోయాయని, స్వస్థతలు ఆగిపోయాయని ఇటువంటి చాలామంది చెప్తుంటారు. దర్శనాల యొక్క అవసరత లేదు అని చెప్తుంటారు. గమనించండి, ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం లేకపోతే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాల సమాహారమైన బైబిల్లో 25% ప్రాఫెసీ ఉంది. ఈ ప్రాఫెసీ ఎలా వచ్చింది, ప్రవచనం ఎలా వచ్చిందని దర్శనపూర్వకంగా వచ్చింది. కాబట్టి దర్శనాన్ని చిన్న చూపు చూడొద్దు. యోసేపు యొక్క ఊహలు కాదవి, యోసేపు యొక్క కలలు. మిగతా 10 మందికి రాని, సహోదరులకి రానటువంటి కలలు ఈయనకెందుకు వచ్చాయి? ఈయన ఎప్పుడు ప్రభువా నాకు ఒక కళ అనుగ్రహించమని ప్రార్థన చేసినట్టు ఎక్కడ ఆధారం లేదు. అతడు కోరుకోకుండానే అతని కనులలోకి, అతని కలత నిద్రలోకి వచ్చినటువంటి దైవికమైనటువంటి అభిప్రాయాలే అవి. అంతవరకే కానీ సరే మా వాడికి, మా తమ్ముడికి ఒక కళ వచ్చింది, మాకు కూడా కళ రావాలి ప్రభా, మాకు కళను అనుగ్రహించమని ఆ సహోదరులు ఎవరు ప్రార్థించలేదు. కళల్ని తప్పుపట్టారు. ఇంకోసారి కళలు కానీ వ్యాఖ్యానించమని అడిగినా, కళలు మాకు చెప్పినా మేము ఒప్పుకోం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. స్తోత్రం, హల్లెలూయా. దర్శనం నలుగురికి కలిగినటువంటి దర్శనం. ఆ దర్శనం ద్వారా ఏం జరిగింది అనే దాని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఒకటి యోవేలుకు కలిగిన దర్శనము, రెండోది యేసు ప్రభువుకు కలిగిన దర్శనం, మూడోది పౌలు లేదా సౌలుకు కలిగిన దర్శనము, నాలుగోది పేతురుకు కలిగిన దర్శనం. ఈ నలుగురు యవనస్తులే. ఇప్పటికీ యవనస్తులని కాదు, అప్పుడు యవనస్తులు యవన కాలంలోనే ఉన్నారు. మధ్య వయసుకి కాస్త తక్కువగా ఉన్నారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నలుగురికి ఏం జరిగింది? అనవసరంగా కళ వచ్చిందండి, అనవసరంగా దర్శనం వచ్చిందండి, దీనివల్ల నాకు నష్టమే కానీ అని వాళ్ళు బాధపడలేదు. ప్రభువా దయచేసి నాకు దర్శనాలు ఇవ్వద్దు, నాకు కళలు ఇవ్వద్దు అని వాళ్ళు అడగలేదు. నేను కొన్నిసార్లు రాత్రులు ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన, ప్రభువా ఈ రాత్రి నేను నిద్రలోకి వెళ్తున్నాను, కళలు దర్శనాలు అనుగ్రహించండి. మెలకువలో దర్శనము, కళలో ఒక స్వప్నాన్ని అనుగ్రహించండి. కొన్నిసార్లు ఆయన ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు. తన పరిశుద్ధులు, తన భక్తులు, తన బిడ్డలు నిద్రిస్తుండగా, నిద్రపోతుండగా, మెలకు లేకుండా అదమరిచి నిద్రపోతున్నప్పుడు వారికి ఏదో ఇస్తాడు. క్రిస్మస్ తాత పొగగొట్టాల్లో నుంచి దొంగచాటుగా వచ్చి రాత్రిపూట పిల్లల యొక్క ఆశలను ఆ క్రిస్మస్ ట్రీ మీద రాసి పెట్టినప్పుడు దానికి తగిన విధంగా వాళ్ళకి ఏదైనా ఇచ్చి వెళ్తాడు అని ఒక కథ. అలాగే మన ప్రభువు కూడా మనల్ని దర్శించి మనకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు. యు వాంట్ టు గివ్ యూ సంథింగ్. అది నువ్వు పని చేస్తూ ప్రయాసపడుతూ దుఃఖిస్తున్న సమయంలో కాదు, నువ్వు విశ్రమిస్తున్న సమయంలో నీకు దేవుడు ఏదో ఇవ్వగలడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇస్తే ఇస్తాడు, లేదని కాదు, ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యు వాంట్ టు గివ్ యూ సంథింగ్ వెన్ యూ స్లీప్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి యోవేలు చేత సేవ చేయించాడు. యోవేలుకి దర్శనమే లేకపోతే దేవుని సేవ అవకాశం లేదు. యోవేలుకు ఒక దర్శనాన్ని, దేశాన్ని గురించిన దర్శనాన్ని, దేశములో ప్రజల గురించిన దర్శనం, దేశములో పెద్దల గురించిన దర్శనం, దేశములోని మత్తులను గురించిన దర్శనం, దేశంలోని యాజకులను గురించిన దర్శనం. మనకు దర్శనాలు అంటూ ఏముండవు. మనకేమనిపిస్తుంది అంటే మనం సంపాదించుకోవాలి, తినాలి, వండుకోవాలి, తినాలి అనే ఆలోచన తప్ప దర్శనాలు అనేటువంటి వాటికి మనం దూరమేమో అన్నట్టుగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దర్శనం అనుగ్రహించి సేవ చేయించాడు. 2వ అధ్యాయం 28వ వచనంలో నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని మెస్సియా కీర్తనలో 16వ కీర్తనలో యేసు ప్రభువును ఉద్దేశించి దావీదు చెప్పాడు. మెస్సియాకు ఆయన దర్శనాన్ని ఇచ్చి
ఆయన మెస్సియా కనులు తెరిచి కనులలో ఒక దర్శనాన్ని పెట్టి, ఒక దృశ్యాన్ని పెట్టి, దైవికమైన దృశ్యాన్ని పెట్టి, స్తోత్రం, ఉల్లాసంతో నింపుతున్నాం. గుర్తుపెట్టుకోండి, దర్శనం అనుగ్రహించి తన కుమారుణ్ణి సంతోషపరిచాడు. ప్రతిసారి సంతోషపరచడానికి దర్శనం ఇవ్వాలనే లేదు. దర్శనం ఇస్తాడు, సంతోషం కలగవచ్చు, బాధ కలగవచ్చు. యేసు ఆ గడిలో ఏదో దర్శనం చూస్తే సంతోషం కలిగిందని కాదు, ఆయన దర్శనం ఉన్నా దర్శనం లేకపోయినా సంతోషించాడు. మనం కూడా దర్శనం ఉన్నా లేకపోయినా సంతోషించాల్సిన అవసరం ఉంది. నా దర్శనం వస్తే సంతోషిస్తానని కాదు, సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండడం, ఉదయకాలంలో సంతోషం కలుగుతుంది. దర్శనాన్ని బట్టి కాదు. ఒక దర్శనమే అనుకుందాం, దేవుడే వచ్చి నా బాష్ప బిందువును తుడిచివేసిన దర్శనం వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం. అసలు నిద్ర పట్టకుండా నిద్రపోయిన పరిస్థితి లేనప్పుడు ఇంకా దర్శనం యొక్క అవకాశం లేదు. పేతురు యొక్క దర్శనం, కొర్నేలు ఏంటి, కైసరుడని కొర్నేలు ఏంటి, అన్యజనుడు ఏంటి, అన్యజనుడు అధికారి ఏంటి, వాళ్ళ ఇంటికి పోవడం ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, వాళ్ళ ఇంట్లో తినడం ఏంటి, నచ్చలేదు ఆయనకి. అయినా తప్పదు, అతనికి దేవుడు ఏదో చెప్పాడు, అతని దగ్గరికి దేవుడు మనుషుల్ని పంపించాడు. మనుషులను పంపించడానికి దర్శన ప్రకారం పంపించబడ్డాడు. ఇక ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కైసరేకి వెళ్ళాల్సిన వాడు వేరే ప్రాంతానికి వెళ్ళాడని కాదు, కైసరేకి వెళ్ళాల్సిన వాడు కైసరేకి వెళ్ళాడు. నినివేకి వెళ్ళాల్సిన వాడు తార్షీషుకి వెళ్ళినట్టుగా కైసరేకి వెళ్ళాల్సిన వాడు మరొక ప్రాంతం కేంక్రేకో లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళలేదు. అక్కడ ఏం చేయాలో తనకు తెలియదు. తనకు ఫస్ట్ టైం అన్ని జనుల మధ్యలో ఉండడం అనేది, యూదుల మధ్యలో, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ మధ్యలో, వాళ్ళ గోత్రికుల మధ్యలో, వాళ్ళ సంబంధికుల మధ్యలో ఉన్నటువంటి వాడు అకస్మాత్తుగా ఒక చిన్న ఉద్యోగస్తుడైతే అనుకోవచ్చు, ఒక శతాధిపతి ఇంట్లోకి వెళ్ళి ఉండడం అనేది, ఒకవేళ పొరపాటున నోరు జారి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, మీ రోమిల దేవతలు కాదని అన్నాడు అనుకోండి, అది సమస్యగా. ఈ రోజులో కూడా సమస్యలు అక్కడక్కడ డిబేట్లో ఇటువంటి జరుగుతుండడం వలన మీ దేవుళ్ళందరూ రాళ్ళు రప్పలు లేకపోతే సైతాన్లు అని చెప్పడం వల్ల ఇక సమస్యలు వస్తున్నాయి. మీ దేవుళ్ళ సంగతి మాకు తెలియదండి, మేము యేసు గురించి చెప్తున్నాం. యేసు పరిస్థితి ఇది, యేసు ఇలా చేశాడు, ఇలా చేస్తాడు, అంతవరకు. మిగతా మాకు అనవసరం, మీకు వందనాలు, దాన్ని వదిలేసేయండి, మీకు ఇష్టమైతే నమ్ముకోండి, లేదా లేదు, అంతవరకే. మిమ్మల్ని ఏం బలవంతం చేయడం లేదుగా మేము అని చెప్పగలిగి ఉండాలి. మన డిబేట్లు మనల్ని డెత్లోకి నడిపిస్తాయి. డిబేట్లు మంచిగా అనిపించవచ్చు, ఓ స్టూడియోలో, రక్షణ స్టూడియోలో లేదా ఎక్కడో స్టూడియోలో జరుగుతున్నటువంటి ఆ సన్నివేశం బాహ్య ప్రపంచానికి తెలిసి దాన్ని వక్రీకరించి మమ్మల్ని అన్నారు చేశారు అని సమస్యలను మనం కుడి తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దర్శనం అనుగ్రహించి సిద్ధపరిచాడు పౌలుని. దర్శనం అనుగ్రహించి పేతురును ఒక సత్యాన్ని తెలియజేశాడు, సత్యము గ్రహించేటట్లు చేశాడు. దేవుని స్తోత్రం. వీటి గురించి నన్ను మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం ఇదనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము, మన మూలవాక్యము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఉట్టుపట్టుకున్న సంగతి అతడు ఎరిగి, అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది. అంటే యెరూషలేములోనే ఉంది. దావీదు 2 చోట్ల పరిపాలన చేశాడు, ఒకటి యెరూషలేములోను, హెబ్రోన్లోను. అంటే బహుశా పేతురు చెప్తున్న దాన్ని బట్టి దావీదు సమాధి ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. దావీదు పుట్టిన ఊరే కదా బెత్లెహేము, యెరూషలేములోంచి 8 కిలోమీటర్ల దూరం ఉన్న స్థలం. దావీదు పురము అని పిలువబడిన స్థలం కదా. అంటే దావీదు ఆ ఏరియాలో పుట్టాడు, ఆ ఏరియాలో చచ్చిపోయాడు. మనం కూడా ఒకే ఏరియాలో పుట్టాలి, ఒకే ఏరియాలో చచ్చిపోవాలి రూల్ ఏం లేదు. ఎక్కడో పుడతాం, ఎక్కడో చచ్చిపోవచ్చు, అది మన చేతిలో లేదు. ఈ జీవితమే మన చేతిలో ఉంది, దీని గురించి మనం ఆలోచించాలి. స్తోత్రం. మన టైటిల్ ప్రవక్త యొక్క పనులు. ఇక్కడ రాబడింది అతని సమాధి. ఎవరు సమాధి అండి? దావీదు సమాధి. దావీదు ఎవరండి? దావీదు ఎవరంటే సాధారణంగా మనం వెంటనే చెప్తాం దావీదు రాజండి. సౌలు తర్వాత
దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఎవరు చెప్పినా అది కరెక్టే, ఆన్సర్ కరెక్టే. కానీ పేతురు చెప్తున్నాడు, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. స్తోత్రం. హీ వాజ్ ఎ ప్రాఫెట్. స్తోత్రం. అతనికి అతనే ప్రవక్త అని చెప్పుకున్నవాడు సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫెట్ కాదు. అతడు అబద్ధ ప్రవక్త అని కాదు. హీస్ ఎ ప్రాఫెట్ అని పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన గురించి మనంగా చెప్పుకోవాల్సిన సాక్ష్యం మన గురించి ఇతరులు చెప్పాలి. అతను గొప్ప దేవుజనుడు అండి, నేను చాలా గొప్ప దేవుజనుడు అని నేను చెప్పుకున్నానంటే డబ్బా కొట్టుకున్నట్టే. నేను ప్రవక్తనండి, నేను అపోస్తులనండి అని చెప్పుకున్నట్టే నేను డబ్బా కొట్టుకున్నట్టే. ఈ రోజులో చాలామంది అదే చేస్తున్నాను. నేను ఎవరినో తెలుసా, నేను పలానోడండి పలానోడండి. ఇవన్నీ వీటి వల్ల ఇటువంటి వృధాతిశయం, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అతడు ప్రవక్త అయి ఉండెను. కాబట్టి ప్రవక్తను గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. అతడు రాజై ఉండేనని కాదు, అతడు ప్రవక్త అయి ఉండెను. అతడు ప్రవక్తగా ఉండి చేసినటువంటి 4 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త యొక్క పనులు ఏంటి? 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు యేసుక్రీస్తు అనగా మెస్సియా పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము 3 రోజులు ఆ మట్టిలో లేకపోతే ఆ సమాధిలో ఉన్నప్పటికీ కుళ్ళిపోలేదనియు. దావీదు సమాధిలోకి వెళ్ళి తెలుసుకున్నాడని కాదు, సమాధి అయినటువంటి దావీదు తను సజీవుడుగా ఉన్నప్పుడే క్రీస్తు సమాధిలో పెట్టబడినప్పటికీ కుళ్ళిపోలేదని, ఆయన దేహము కుళ్ళిపోలేదని తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. దేని గురించి చెప్పాడు? పునరుత్థానాన్ని గురించి. ప్రవక్త పునరుత్థానం గురించి చెప్పాలి. సైంటిస్ట్ కాదు పునరుత్థానం గురించి చెప్పేది. ఒక న్యాచురలిస్ట్ కాదు, ఒక ప్రకృతివాది కాదు చెప్పాల్సింది పునరుత్థానం గురించి. ఒక కమింగ్ బ్యాక్ గురించి, ఒక పునరాగమనమును గురించి, తిరిగి లేపబడ్డం గురించి. ఎండిన ఎముకలు తిరిగి లేవగలవా, బతకగలవా? ద రిజరెక్షన్ ఆఫ్ ది డ్రై బోన్స్. ప్రవక్త మాట్లాడాలి పునరుత్థానం గురించి. మరణం గురించో, శాపం గురించో, రోగం గురించో కాదు ప్రవక్త మాట్లాడాల్సింది. నువ్వు చచ్చిపోతావు, బానే ఉంది అని హిజ్కియాతో దేవుడు చెప్పాడు. మరణాన్ని గురించిన ప్రవచనం చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. త్వరలో రాబోతున్న మరణము 15 సంవత్సరాలకి వాయిదా పడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రవక్త అన్నాడు. ప్రవక్త పని ఏంటంటే నెంబర్ 1, అతడు పునరుత్థానాన్ని గురించి చెప్పేవాడు. ఒక రిజరెక్షన్ గురించి మాట్లాడేవాడు. అంటే పాజిటివ్గా ఏదో మాట్లాడేవాడని కాదు దాని అర్థం. మన జీవితంలో కూడా కొన్ని చచ్చినటువంటి అనుభవాలు, ఇవి పునర్జీవనం లేకపోతే పునరుత్థానం పొందాల్సిన అవసరం ఉంది. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ప్రభువు నీవు నా కుడి పార్శ్వ ముందు కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో. యెహోవా దేవుడు ఎవరితోనూ చెప్పాడు. యెహోవా దేవుడు నాతో చెప్పాడని కాదు. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు అనేటువంటి ప్రభువు కుమారుడైన ప్రభువుతో, యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువుతో చెప్పాడు. త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయి ఉన్నాడు, కుమారుడైన దేవుడు ప్రభు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయి ఉన్నాడు. ప్రభువే ఆత్మ అని రాయబడింది. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని రాయబడింది. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి పునరుత్థానాన్ని గురించి ప్రకటించేవాడు, పునరుత్థానాన్ని గురించి ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త. 2వది ప్రభువును గుర్తించేవాడు. హీ షుడ్ రికగ్నైజ్ ద లార్డ్. ప్రభువును గుర్తించాలి. ప్రభువు నా ప్రభు. ఈ ఇద్దరు ప్రభువులు అంటే ప్రభువు ఒకనే. కానీ దావీదు 2 ప్రభువుల గురించి ఎందుకు చెప్పాడు? గతములో ఉన్న ప్రభువు, రాబోతున్నటి ప్రభువు. మొదటి ప్రభువుకి, మెస్సియా అనబడిన ప్రభువుకి మధ్యలో ఉన్నాడు దావీదు. అంటే వాళ్ళిద్దరు మధ్యవర్తి ఈయనని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త యొక్క పనులు 2వ పని ప్రభువును గుర్తించాలి.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు సుమి అని అన్నట్టుగా అదో ప్రభు ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. 2-3 నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటాడు. ప్రభు సాన్నిధ్యాన్ని గుర్తించేవాడు కన్నా. మోషే ప్రవక్తే, కానీ ప్రభు సాన్నిధ్యాన్ని గుర్తుపట్టలేదు. యాకోబు ప్రవక్త లాంటి వాడే, కానీ నేను చెప్తున్నా అంటే కొంతమంది ప్రభువును గుర్తుపడుతున్నారు, రికగ్నైజింగ్ ద లార్డ్. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం చొప్పున తన తరము వారికి, తన ఈడు వారికి, తాను బతికి ఉన్న రోజులో తమ సమకాలీనులైన వారికి, తన కాంటెంపరీస్కి సేవ చేసి నిద్రించి తన పితరులతో చేర్చబడ్డాడు, కానీ పరలోకానికి ఎక్కిపోలేదు. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఒకవేళ మీరు దావీదు సమాధి తవ్వి చూస్తే ఏముండదండి, కుళ్ళిపోయి ఉంటుందండి. శరీరం మట్లో కలిసిపోయి ఉంటుందండి, అక్కడ ఏమీ లేదండి అన్నట్టుగా కీర్తనాకారుడు ఇక్కడ రాశాడు. సరే, దేవుని స్తోత్రం. 13వ అధ్యాయం 36వ వచనంలో నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. దిస్ కెనాట్ బి ఎ రెఫరెన్స్ టు డేవిడ్ ఫర్ ఆఫ్టర్ హిస్ ప్యాషనెట్లీ సర్వ్. హీ ప్యాషనెట్లీ సర్వ్డ్ గాడ్స్ పర్పస్ ఫర్ దిస్ జనరేషన్. ఫర్ హిస్ జనరేషన్ హీ డైడ్. He was buried with his ancestors and his body experienced decay. అతని బాడీ డెకేని అనుభవించింది. డెకేడ్ కాదు, నాశనాన్ని అనుభవించింది. మూడో విషయము, ప్రభువు యొక్క పరిచర్య చేశాడు. ప్రభువును సేవించి తన తరం వారికి సేవ చేసి ప్రభువు బిడ్డల మధ్యలో పరిచర్య చేశాడు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. చాలండి, వాళ్ళ కోసం కాదు వాళ్ళు చేసుకుంది, మీకోసం, కడవరి కాలమందు ఉన్న వారి కోసం వాళ్ళు పరిచర్య చేశారు అనే సంగతి బయలుపరచబడిందట. పరిచర్య అనేది మన కోసం మనం చేసుకునేది కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం మన కోసం మనం చేసుకునేది పరిచర్య అనుకుంటాం, కాదు. వారు తమ కోసం కాదు, ఇతరుల కోసం, మీకోసం, రాబోయే వారి కోసం పరిచర్య చేశారు అనే సంగతిని బయలుపరచబడింది అని రాయబడింది. ప్రవక్త యొక్క పనులు పునరుత్థానాన్ని గురించి చెప్పడం, ప్రభువును గుర్తించడం, ప్రభు బిడ్డల మధ్యలో సేవ చేయడం, అంతేకాకుండా తమ కోసం కాకుండా, తమ సొంత మినిస్ట్రీ కాకుండా ప్రభువు కోసం, ఇతరుల కోసం పరిచర్య చేయడం, ఇవి ప్రవక్తల యొక్క లక్షణాలు. ఇటు ప్రవక్తల లక్షణాలు మన నేటి ప్రవక్తల్లో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.